ప్యాకేజీ 2 parts ఉంటాయి. ఒకటి ప్యాకేజీ స్పెసిఫికేషన్, ప్యాకేజీ బాడీ. సో ప్యాకేజీ స్పెసిఫికేషన్ లో మనకి డిక్లేర్ పార్ట్ అంటే ఏమేమి వేరియబుల్స్ కానీ కర్సర్స్ కానీ ప్రొసెసర్స్ ఫంక్షన్స్ అండ్ బాడీలో దాని రిలేటెడ్ లాజిక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ సింటాక్స్ మనం నిన్న చూసాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్, ప్యాకేజ్ నేమ్ యాజ్ ప్రొసెసర్, ప్రొసెసర్ నేమ్ పారామీటర్స్, ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనకి రిటర్న్స్, రిటర్న్ కర్సర్స్. ఓకే, ప్యాకేజ్ బాడీలో ఈ ఏవైతే మనం డిక్లేర్ చేసి ఉంటామో అవి కంపల్సరీ మనం ఇక్కడ మన లాజిక్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇది చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మనం క్రియేట్ చేసాము. నిన్న మనం క్రియేట్ చేసిన ప్యాకేజీ ఇక్కడ చూడండి. రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ అండ్ స్పెక్ అండ్ బాడీ, ఎడిట్ అండ్ స్పెక్ అండ్ బాడీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సో వ్యూ అంటే జస్ట్ వ్యూ అవుతుంది. ఓకే, దీన్ని నువ్వు మాడిఫై చేసుకోలేవు. ఓకే, మాడిఫై అవ్వదు. ఎడిట్ అంటే మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, సో వ్యూ ఇచ్చి ఓపెన్ చేశాక దీని మీద కూడా రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ అండ్ స్పెక్ బాడీ అనొచ్చు. అప్పుడు మనం మాడిఫై చేయొచ్చు. ఓకేనా, సో ఇది మన ప్యాకేజ్. సో ప్యాకేజెస్ అన్ని కూడా ఇక్కడ ప్యాకేజెస్ ఫోల్డర్ కింద కనిపిస్తాయి అన్ని. ఓకే, సో ఇక్కడ ఓకే, సో ఇప్పుడు మనం 2 ప్రొసెసర్స్ క్రియేట్ చేసాం. 1 ప్రొసెసర్ 1 ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఓకే, సో వీటిని కాల్ చేయాలంటే కూడా ఎలాగో మనం నిన్న చూసాం. ఓకే, ఇక్కడ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, ప్యాకేజ్ డాట్. ఓకే, సో జనరల్ గా మనకి ఇప్పుడు ఇలా ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా ప్యాకేజ్ ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ప్రొసెస్ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం సపరేట్ గా ఉన్నాయి కదా, క్రియేట్ చేసుకున్నాం కదా, మళ్ళీ అవే యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రొసెసర్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము, సో దీన్ని మనము సపరేట్ గానే క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ప్యాకేజీ. ఓకే, సో ఇదేంటంటే జనరల్ గా మనకి రియల్ టైంలో మాడ్యూల్ వైజ్. ఓకే, సో మాడ్యూల్ వైజ్ ప్యాకేజెస్ క్రియేట్ చేస్తాం. సో మాడ్యూల్ వైజ్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మాడ్యూల్ అని ఉంటుంది, అంటే మొత్తం మెంబర్ డీటెయిల్స్ అవన్నీ. ఇప్పుడు బ్యాంక్ వే తీసుకోండి, సో మాడ్యూల్ వైజ్. సో మనకి మెయిన్ అకౌంట్ డీటెయిల్స్, దాని తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక ప్యాకేజీలో, తర్వాత ఇంకా వేరే ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఇంకో ప్యాకేజీలో, అట్లా మాడ్యూల్ వైజ్ ఒక ప్యాకేజీలో కానీ ఉంటే, సో అప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి నువ్వు ఒక ప్యాకేజీలో ఎనీ ఫంక్షన్, ఎనీ ప్రొసెసర్ ఏదైనా సరే ఒక ప్యాకేజీలో ఒక్కసారి నువ్వు ఒక ఫంక్షన్ కానీ ఒక ప్రొసెసర్ కానీ కాల్ చేస్తే, ఈ మొత్తం ఇందులో ఎన్నైతే ప్రొసెసర్స్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయో అక్కడ, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఒక ఒక వేరే ప్రొసెసర్ లో కానీ లేదంటే వేరే లాజిక్ లో కానీ నువ్వు యూజ్ చేస్తున్నావు, ఒక్కసారి నువ్వు ఫస్ట్ ప్యాకేజీ స్టూడెంట్ డాట్ అని యూజ్ చేయగానే ప్యాకేజీలో ఉండే మొత్తం స్పెసిఫికేషన్ బాడీ మొత్తం మెమొరీలో ఉండిపోతుంది అనమాట. ఓకే, సో మెమొరీలో ఉంటుంది. దాని తర్వాత నువ్వు వెంటనే నువ్వు ఏవి తీసుకున్నా ఈ ప్యాకేజీలో మళ్ళీ ఏ నెక్స్ట్ ఇంకా ఏ ప్రొసెసర్ ఏ ప్యాకేజ్ తీసుకున్నా మనకి పర్ఫార్మెన్స్ వైజ్ చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇండివిజువల్ గా మనం కాల్ చేసేదానికి ఇలా ప్యాకేజీలో కాల్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మనం మాడ్యూల్ వైజ్, సో ఏ ప్రొసెసర్స్ ఏ ఫంక్షన్స్ మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, సో స్టూడెంట్ రిలేటెడ్ అన్ని ఏమేమి మనకు అవసరమో ఒక ప్యాకేజీలో ఉంటాయి. ఓకే, సో ఇంకా వేరే ఏమనుకోండి సంథింగ్ ఇంకా వేరే రిలేటెడ్వి, సో ఇంకో ప్యాకేజీలో ఉంటాయి. అంటే మనం రెగ్యులర్ గా ఒకసారి స్టూడెంట్ టేబుల్ యూజ్ చేస్తే దాని రిలేటెడ్ ఇంకా ఏమన్నా దాని రిలేటెడ్ ఇంకా వేరే ప్రొసెస్ ఫంక్షన్స్ కాల్ చేయాల్సి వచ్చినప్పుడు వాటన్నిటిని ఒక ప్యాకేజీలో పెట్టుకుంటాం. సో అప్పుడు మనకి పర్ఫార్మెన్స్ వైజ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నిన్న ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ చెప్పాను. సో ఓవర్లోడింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫంక్షన్ లేదా ప్రొసెసర్, సేమ్ ప్రొసెసర్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, సేమ్ ప్రొసెసర్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్ టేబుల్లో
స్టూడెంట్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను PIV నేమ్ స్టూడెంట్ డాట్ నేమ్. ఓకే, ఇప్పుడు నేమ్ వచ్చేసి పాస్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ టౌన్ అవుట్పుట్ తెచ్చుకుందాం. PIV హోమ్ టౌన్ అవుట్ పారామీటర్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వచ్చింది. P student detail is declared in package specification and must be defined in the package body. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎన్నైతే ప్రొసెస్ ఫంక్షన్స్ ఉంటాయో కంపల్సరీ ఇందులో కూడా ఉండాలి. ఓకే, కాకపోతే అడిషనల్ గా ప్యాకేజ్ బాడీలో ఉండొచ్చు. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లేని ప్రొసీజర్ ఫంక్షన్ అడిషనల్ గా ఇక్కడ మనం ఇన్సైడ్ గా రాసుకోవచ్చు. ఓకే, ఇన్సైడ్ గా ఎక్కడన్నా మన ఈ బాడీలో ఎక్కడన్నా వేరే ప్రొసీజర్ లో కాల్ చేసుకోవడానికి, వేరే ఫంక్షన్ లో కాల్ చేసుకోవడానికి అడిషనల్ గా మనం ఇక్కడ రాసుకోవచ్చు. కానీ ఏవైతే ఇక్కడ డిక్లేర్ చేస్తావో అవన్నీ కంపల్సరీ ప్యాకేజ్ బాడీలో ఉండాలి. మనం అందుకే నేను ఒక పాయింట్ చెప్పుకున్నాను. ఎనీ సబ్ ప్రోగ్రామ్ నాట్ ఇన్ ద ప్యాకేజ్ స్పెసిఫికేషన్. ఓకే, స్పెసిఫికేషన్ లో లేకుండా బట్ కోడెడ్ ఇన్ ద ప్యాకేజ్ బాడీలో ఉంటే దాన్ని ప్రైవేట్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మన పాయింట్ ఏంటి, ఎనీ సబ్ ప్రోగ్రామ్ యూజింగ్ ఇన్ ద ప్యాకేజ్ బాడీ must be declared in the specification. ఓకే, సో బాడీలో చేసే ఈ స్పెసిఫిక్ బాడీలో కాదు, స్పెసిఫికేషన్ ప్రోగ్రామ్ యూజింగ్ ఇన్ declared in the package specification. Okay, any subprogram declared in the package specification must be used in body. Okay, స్పెసిఫికేషన్ లో ఉండే ఏదైనా సరే ఇందులో డిక్లేర్ చేసింది కంపల్సరీ మనం బాడీలో లాజిక్ ఉండాలి. ఓకే, సో బాడీలో అడిషనల్ గా ఉండొచ్చు. ఓకే, గుర్తుపెట్టు. సో ఇప్పుడు మనం ఈ ప్రొసెసర్ రాసి, ఓకే, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఒక ఆర్డర్ లో ఇవ్వాలని ఏం లేదు. లాస్ట్ లో ఇచ్చుకోవచ్చు, లేదా ఇక్కడ ఏడన్నా మిడిల్ లైన్ రాసుకోవచ్చు. ఆర్డర్ ఏం లేదు ఇక్కడ. ఓకే, యాజ్ బిగిన్ select star from స్టూడెంట్. ఓకే, సో ఇలా ఎర్రర్ ఉంది అనుకోండి ప్యాకేజీలో, దీన్ని మీరు కాల్ చేసుకోలేరు. గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేశాను కదా, చూపిస్తాను. చూడండి, ప్యాకేజీ బాడీ హ్యాస్ ఎర్రర్స్. ఓకే, సో కంపైలేషన్ ఎర్రర్ అంటాం దీన్ని. ఇది ఇక్కడ చూడండి, కంపైల్డ్ విత్ ఎర్రర్స్. ఇట్లా కంపైలేషన్ ఎర్రర్స్ ఉంటే ఆ ప్యాకేజీ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ లో ఉన్నట్టు దాన్ని కాల్ చేసుకోలేము. ఇలాంటివి ఇన్వాలిడ్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలంటే మీకు ఇక్కడ చూడండి, టూల్స్. ఓకే, కంపైల్, ఇది ఇక్కడ సెకండ్ కంపైల్డ్ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్స్. సో మన డేటాబేస్ లో ఏవైతే ఇలాంటివి ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఇది ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది. ఓకే, సో మన డేటాబేస్ లో ఎన్ని ప్రొసెసర్స్, ఎన్ని ఫంక్షన్స్, ఏ ప్యాకేజ్ ఏవి క్రియేట్ చేసినా అందులో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయో ఆ లిస్ట్ తెలియాలంటే మనకి కంపైల్డ్ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్స్ లేక వస్తే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వేర్ అప్పర్ ఆఫ్ s.name is equal to upper of PIV name. ఓకే, సో మనకి రిటర్న్ ఏంటి,
ఎస్ డాట్ హోమ్ టౌన్ ఇంటూ డైరెక్ట్ గా మనం ఇది రిటర్న్. ఓకే, ఎండ్ కంపైల్ సక్సెస్ఫుల్. ఇప్పుడు చూడండి ఇందులో మనకేముండవు కంపైల్ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్స్ లో. ఓకే, సో ఇది ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూడండి బాగా. సేమ్ ప్రొసెసర్ నేమ్. ఓకే, ప్రొసెసర్ నేమ్ సేమ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నాట్ ఓన్లీ ప్రొసెసర్, ఈవెన్ ఫంక్షన్ ఆల్సో మనం సేమ్ నేమ్ తో యూజ్ చేసుకోవచ్చు. అయితే పారామీటర్స్ డేటా టైప్ కానీ పారామీటర్స్ డిఫరెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, స్టూడెంట్ ఐడి నెంబర్ డేటా టైప్ ఉంది, ఇక్కడ మనం varchar డేటా టైప్ ఉంది. ఓకే, ఇక్కడ varchar ఫైన్. అయితే మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి నేమ్. సో అట్లాగే ఫంక్షన్ కూడా మనం సేమ్ నేమ్ తో యూజ్ చేసుకోవచ్చు. అయితే పారామీటర్స్ డిఫరెంట్ ఉండాలి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పారామీటర్ ఉంది ఇన్, ఇక్కడ 1 అవుట్ ఉంది. ఇక్కడ నీ ఇష్టం 2 ఇన్ 2 అవుట్ లేదా 3 ఇన్ 1 అవుట్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు సేమ్ ప్రొసెసర్ నేమ్ తో. అయితే పైది కింది సేమ్ పారామీటర్స్ ఉండకూడదు. సో దీన్నే మనం ప్యాకేజ్ లో ఓవర్లోడింగ్ అంటాం. ఓకే, ఏమంటాం, నిన్న మీకు ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ అప్పుడు ఓవర్లోడింగ్. ఓకే, మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ఓకే, దీని మీద వాట్ ఈస్ ద ఓవర్లోడింగ్ ఇన్ Oracle అంటారు. ఓకే, ఇన్ ద ప్యాకేజెస్. సో ఓవర్లోడింగ్ అంటే ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఓకే, we can use same function surname but data types will be different. దీన్ని ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అంటాం ప్యాకేజెస్ లో. ఓకే, సో ఇలా నేను మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీకు సేమ్ ప్రొసెసర్ ఉంది సార్, దీన్ని మనం ఎలా ఏది కాల్ చేస్తున్నాం ఎట్లా అనేది మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం నిన్న ఇది కాల్ చేసామా, దీంట్లోనే అది కూడా కాల్ చేద్దాం. ఓకే, దీంట్లోనే ఇప్పుడు మనం రాసింది కూడా చూడండి. సో నిన్న ఈ ప్యాకేజీలో ప్రొసెసర్ని కాల్ చేసాం. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది పిఎన్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, సో మనం పిఐవి. ఓకే, సో మనకేంటి ఫస్ట్ పారామీటర్ డేటా టైప్ ఏంటి, మనం ఇక్కడ నేమ్ పాస్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ అని పాస్ చేస్తాం. అరుణ్ హోమ్ టౌన్ అంటే కర్నూలు రావాలి మనకి అవుట్పుట్. ఓకే, సెకండ్ ఏంటి మనకి హోమ్ టౌన్, దాన్ని ఒక వేరియబుల్ లో తీసుకుందాం. స్టూడెంట్ డాట్ హోమ్ టౌన్ పర్సెంటేజ్ టైప్. సో ఎప్పుడైనా మనం varchar ఇవన్నీ ఇచ్చుకోకుండా ఎప్పుడైనా మీరు ఇది అలవాటు చేసుకోండి, పర్సెంటేజ్ టైప్ ఇవి. ఓకే, సో ఇది అవుట్ వేరియబుల్ ఎల్వి హోమ్ టౌన్. సో ఇక్కడ ఓకే, సో ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాము. సో మనకి హోమ్ టౌన్ ఏం రావాలి, కర్నూలు రావాలి. ఓకే, అరుణ్ కర్నూలు. అర్థమైందా? సో సేమ్ ప్రొసెసర్ నేమే, రెండు సేమ్ ప్రొసెసర్ నేమే, కాకపోతే పారామీటర్స్ డిఫరెంట్. ఓకే, పారామీటర్స్ మనం పాస్ చేసే పారామీటర్స్ మనం ఏ ప్రొసెసర్ ని నువ్వు కాల్ చేయాలనుకుంటున్నావో ఆ ప్రొసెసర్ బేస్ చేసుకొని పారామీటర్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో ఇన్ కేస్ ఇంకో 3 పారామీటర్స్ మనం ఉన్నాయనుకో మన ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇందులో, సో దాని విధంగానే ఇక్కడ ఇంకో 3 పారామీటర్స్ ఇచ్చి పాస్ చేస్తాం. అప్పుడు అది సో ఈ పారామీటర్స్ బేస్ చేసుకొని ఇందులో ఈ 2 ప్రొసెసర్లో డూప్లికేట్ ఉన్న ఏ ప్రొసెసర్ కాల్ అవ్వాలి అనేది మన పారామీటర్స్ పాస్ చేసుకొని ఉంటుంది. ఓకే, దీన్ని ఒకసారి డీబగ్ చేద్దాం. చేంజ్ టు టెస్ట్ విండో. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ దీంట్లోకి వచ్చేసింది. దీంట్లోకి రాగానే మన పారామీటర్స్ ఫస్ట్ నెంబర్ ఉంది, దాని తర్వాత అది ఉంది. సో దానికి ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో దాంట్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ ఐడిలోకి వెళ్తుంది ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు సెకండ్ది మనం
సెకండ్ది ఇచ్చాం, దానికి రిలేటెడ్ పారామీటర్స్ ఏ ఉందో ఆ ప్రొసీజర్లోకి వెళ్తుంది. ఓకేనా? సో ఇది మనం ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అంటే దీన్ని ఇలా డిబగ్ చేయడం అంటే. ఓకే, సో ఇంకోటి మీకు ఇక్కడ టూల్స్ ఫైండ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకే, టూల్స్ ఫైండ్ database ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ ఇదేంటంటే, సో మనకి ఇప్పుడు చూడండి, స్టూడెంట్ అనే టేబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో నీకు కావాలి. ఓకే, స్టూడెంట్ టేబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో కావాలి మనకి. ఓకే, సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కాట్ లో లాగిన్ అయినాం కాబట్టి స్కాట్ తోనే చెక్ చేద్దాం. స్కాట్ తోనే అన్ని చేసాం కాబట్టి ఇక్కడ ఈ ఓనర్ ఏ ఓనర్ తో చెక్ చేస్తున్నామో అది ఇవ్వాలి. ఓకే, క్యాపిటల్ అయినా ఇవ్వచ్చు, స్మాల్ అయినా ఇవ్వచ్చు. ఓకే, దాని తర్వాత నీకు ఈ స్టూడెంట్ టేబుల్ ఎందులో ఉంది. సో మనం ఫంక్షన్స్ నేర్చుకున్నామా, ప్రొసెసర్స్ నేర్చుకున్నామా, ప్యాకేజ్ స్పెసిఫికేషన్ నేర్చుకున్నామా, ప్యాకేజ్ బాడీ నేర్చుకున్నామా. సో ఈ టైప్స్, ఓకే, ఇవి మీకు ట్రిగ్గర్స్ ఈ రెండు నెక్స్ట్ క్లాస్ లో వస్తాయి. ఓకే, ఈ జావా సోర్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. వ్యూస్ నేర్చుకున్నాం, మెట్లేజ్ వీడియోస్ అవసరం లేదు. సీక్వెన్స్ కూడా నేర్చుకున్నాం, సింోనిమ్స్ లివరీస్ అవసరం లేదు. టేబుల్స్ నేర్చుకున్నాం ఇవన్నీ. సో మొత్తం నీకు ఎక్కడెక్కడ ఈ స్టూడెంట్ టేబుల్ యూజ్ చేస్తున్నారో కావాలి అంటే సెర్చ్. సో ఆ లిస్ట్ ఆఫ్ మొత్తం మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో ఇవన్నీ చూడండి. మనం ఈ ఫంక్షన్స్ 3 ఫంక్షన్స్, 1 ప్యాకేజ్ బాడీ, ఓకే, 1 ప్యాకేజ్, 3 ప్రొసెసర్స్, 4 ప్రొసెసర్స్, టేబుల్, స్టూడెంట్ 1, స్టూడెంట్ 2. ఓకే, సో మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో ఇలా వస్తాయి. లేదు మీకు ఓన్లీ ప్రొసెసర్సే కావాలి, సో అప్పుడు ఇక్కడ నన్ను ఉంది చూసారా, నన్ను అంటే ఈ చెక్ అయినటువన్నీ ఇప్పుడు అన్చెక్ అవుతాయి. సో ఇప్పుడు అన్ని మొత్తం అన్చెక్ అయిపోయినాయి. మీకు ఓన్లీ ఫంక్షన్స్ లో ఎక్కడ యూజ్ చేస్తున్నారో కావాలంటే అదొక్కటి చెక్ చేసుకొని సెర్చ్. ఓకే, సెర్చ్ అంటే ఇది ఎలా అంటే మన డేటాబేస్ లో రేపు మీరు రియల్ టైమ్ లో జాయిన్ అయ్యాక, సో ఇన్ కేసు ఇలా ఉందనుకోండి, మీకు ఏదైనా ఒకటి చెక్ చేయాలనుకుంటే ఒక టేబుల్, లేదు ఫర్ ఎగ్జాంపుల్ డేట్, యాడ్ మంత్స్, లేదా సబ్ స్ట్రింగ్ ఏదో ఒకటి. సో ఎక్కడెక్కడ మనం యూజ్ చేయాలనుకుంటున్నామో జస్ట్ మీరు ఇలా సెర్చ్ కొట్టారంటే ఈ యాడ్ మంత్స్ ఎక్కడెక్కడ ఫంక్షన్స్ లో ఎక్కడ లేదు, ఇప్పుడు ఆల్ కొట్టాను నేను, ఎక్కడ యూజ్ చేయట్లే మన వాటిల్లో. ఓకే, సో మనం ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ కొడతాను, ఈరోజు అప్పర్ యూజ్ చేసాం కదా. ఓకే, సో అప్పర్ వచ్చింది. దీని మీద క్లిక్ చేశారంటే ఇది ఓపెన్ అవుతుంది. ఎక్కడ కాల్ అవుతుందో అది మనకి చూపిస్తుంది. ఓకే, ఓకే, సో ఇది ఇండెక్స్ నేమ్ లో అప్పర్ ఉన్నా, ఇదో ఇక్కడ ఇండెక్స్ నేమ్ లో అప్పర్ ఉన్నా మనకు వచ్చింది. ఓకే, సో ఇది సెర్చ్ చేయడం అర్థమైందా? ఇందులో ఎనీ డౌట్స్? మీకు ఇలా కావాలనుకుంటే ఇక్కడ చూడండి, హోల్ వర్డ్స్ ఓన్లీ కానీ చెక్ చేశారా, అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా అదే ఉంటేనే వస్తుంది, అలా కాకుండా అప్పర్ అండర్ స్కోర్ ఇలా ఉన్నా రాదు. ఓకే, హోల్ వర్డ్స్ అంటే. కేస్ సెన్సిటివ్ అంటే ఇది కానీ చెక్ చేశారంటే కేస్ సెన్సిటివ్, ఇప్పుడు మీరు కానీ స్మాల్లో ఇచ్చారు కాబట్టి ఓన్లీ స్మాల్ ఎక్కడ ఉంటాయో అవే వస్తాయి. ఓకే, ఇప్పుడు టేబుల్లో క్యాప్స్ ఉంది కాబట్టి రాలేదు. ఓకే, దీంట్లో ప్యాకేజీలో మనం స్మాల్ ఇచ్చాం కాబట్టి వచ్చింది. ఓకే, సో ఇది కేస్ సెన్సిటివ్. సో ఇది అన్చెక్ చేస్తే క్యాపిటల్లో ఉన్న వస్తాయి, స్మాల్లో ఉన్న వస్తాయి. ఓకే, సో ఇది మనం యూజ్ చేయడం ఫైండ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఎనీ డౌట్ ఇందులో ఎవరికైనా? ఈ టూల్ని ఎలా యూజ్ చేయాలి, ఫైండ్ డేటాబేస్, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్స్, ఎనీ డౌట్స్ ఇందులో ఎవరికైనా? ఓకే, ప్యాకేజెస్ లో కానీ ఎనీ డౌట్ ఎవరికైనా? క్లియరా? సో మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, స్కిల్ విండో,
ఓకే. సో చేంజ్ టు ఎస్క్యూఎల్ విండో అన్నప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకే, స్పెసిఫికేషన్, దాని తర్వాత ఇలా ఐఫన్, ఓకే, స్లాష్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇలా వస్తుంది. ఈ లాస్ట్ స్లాష్ అవసరం లేదు. ఓకే, సో ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్ ఈరోజు. ఓకే, ఎనీ డౌట్ ఇందులో? హౌ టు కాల్ ప్యాకేజ్ ఫంక్షన్. ఓకే, సో దీన్ని SQL లోనే కాదు, ఇక్కడ కూడా PLSQL బ్లాక్ లో కూడా మనం ఇది కాల్ చేసుకోవచ్చు. ఎలా మనకి ఏమొస్తుంది దీంట్లో అవుట్పుట్ బర్త్ డేట్ కదా. సో ఇక్కడ ఇవి రెండు ఉన్నాయా, ఇక్కడ మనం ఎలా కాల్ చేసుకుంటాం, సెలెక్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇట్లా సెలెక్ట్ 2 ways, మీకు 2 ways చెప్తాను ఇక్కడ. సెలెక్ట్ ఇంటూ, ఓకే, ఇంటూ అని LD డేట్ ఫ్రమ్ డూయర్, ఇది ఒక మెథడ్. ఓకే, నెక్స్ట్ LD డేట్ ఈక్వల్ ప్యాకేజ్, ఇది ఒక మెథడ్. ఓకే, సో ఈ రెండిట్లో ఎనీ మెథడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం ప్యాకేజీలో ప్రొసెసర్ని కాల్ చేయడం, ప్యాకేజీలో ఫంక్షన్ని మనం ఫంక్షన్ని 2 టైప్స్లో ఎలాగైనా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది. ఓకే, హౌ టు కాల్ ప్యాకేజ్ ప్రొసెసర్ అండ్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, ఫంక్షన్ ని SQL లోనే యూజ్ చేస్తాం, SQL లోనే యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రొసెసర్ ని కంపల్సరీ, ప్యాకేజ్ నైనా ప్రొసెసర్ అయితే కంపల్సరీ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, PLSQL బ్లాక్ లోనే యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ట్రిగ్గర్స్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇస్ ట్రిగ్గర్స్. సో మనం రియల్ టైంలో మోస్ట్లీ ట్రిగ్గర్స్ క్రియేట్ చేసే ఛాన్స్ రాకపోవచ్చు, వెరీ రేర్. కాకపోతే మనం తెలుసుకోవాలి ఎలా అంటే, ఇండెక్సెస్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇండెక్సెస్ కూడా ఎప్పుడైతే టేబుల్ క్రియేట్ చేస్తారో, కన్స్ట్రెంట్స్, ఇండెక్సెస్ అవి నేర్చుకున్నామా, ఎప్పుడైతే టేబుల్ క్రియేట్ చేస్తారో దాంతో పాటే మనకి ట్రిగ్గర్స్ కూడా క్రియేట్ చేస్తారు. ఓకే, అప్పుడే మొత్తం టేబుల్ క్రియేషన్ అప్పుడే టేబుల్ క్రియేషన్, కాలమ్స్ క్రియేషన్, కన్స్ట్రెంట్ క్రియేట్ చేయడం. ఓకే, దాని తర్వాత ట్రిగ్గర్స్, ఇవన్నీ కూడా ఇండెక్సెస్, ఇవన్నీ టేబుల్ క్రియేషన్ అప్పుడే చేస్తారు. ఓకే, కాకపోతే మనం కంపల్సరీ తెలుసుకోవాలి అసలు ట్రిగ్గర్స్ అంటే ఏంటి, అసలు దాని పర్పస్ ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకోవాలి కంపల్సరీ. ఓకే, సో ట్రిగ్గర్స్ వచ్చేసి, ట్రిగ్గర్ ఆల్సో వన్ ఆఫ్ ద PLSQL ఆబ్జెక్ట్. ఓకే, సో PLSQL ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనకి డేటాబేస్ లో స్టోర్ అయ్యేవి. ఓకే, PLSQL ఆబ్జెక్ట్. సో నేమ్డ్ బ్లాక్ అంటే ఏంటి, ప్రొసెస్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, ట్రిగ్గర్స్, ఇవన్నీ కూడా మనకి PLSQL ప్రోగ్రామ్. సో ఆర్ స్టోర్డ్ ప్రోగ్రామ్ triggers are stored programs that are fired by Oracle engine automatically. సో మనకి ఎలా అయితే మనం కాన్స్టెంట్ చేసామా, సో ఏదైనా మనం డేటా ఇన్సర్ట్, అప్డేట్ కానీ చేస్తుంటే DML ఆపరేషన్స్ ఫైర్ అయితే, సిమిలర్ గా ఇవి కూడా. సో ఇదేంటంటే ట్రిగ్గర్స్ ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్టెండ్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. సో కన్స్ట్రెంట్ అంటే ఏంటి, మనం ఒక టేబుల్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ చెక్ కన్స్ట్రెంట్ చేసుకున్నాం. సో సెక్స్ ఉంటే MF, మేల్ అన్నా ఉండాలి, ఫీమేల్ అన్నా ఉండాలి. ఆ రెండు తప్ప ఏమున్నా మనకి ఎర్రర్ రావు. అట్లా చేసుకున్నామా, వాటికే ఎక్స్టెండ్ అంటే అక్కడ ఓన్లీ సింగిల్ లైన్. ఇలా ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ కోడ్గా రాసుకోవచ్చు ఇందులో. ఓకే, సో ప్లస్ మెయిన్ ఆడిట్ పర్పస్. సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంజిన్ ఆటోమేటికల్లీ when DML statements are executed. Okay, so executed on the table
or some events occur. Okay, so మనకి మెయిన్ గా టూ టైప్స్. ఓకే, రో లెవెల్ ట్రిగ్గర్ అండ్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. ఓకే, ఇవి మెయిన్. సో మనకి ఇంకా అడిషనల్ గా ఇంకా వేరే డీడీఎల్ ట్రిగ్గర్స్ అవి ఉంటే అవన్నీ అవసరం లేదు మనకి. సో మెయిన్ గా మనకి ఈ రెండు నేర్చుకుంటే చాలు ఇంకా. ఓకే, సో మెయిన్ రో లెవెల్ ట్రిగ్గర్, స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. ఓకే, సో ఇవి రెండు. ఓకే, సింటాక్స్. ఓకే, సింటాక్స్ కొంచెం పెద్దగానే ఉండొచ్చు, కాకపోతే ఒకసారి చూసారంటే, ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే ఈజీగానే ఉంటుంది. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్ before or after insert or update or delete on table name for each row. Okay, for each row సో మనకి దీని తర్వాత మనము కావాలంటే కండిషన్ అన్నమాట ఇచ్చుకోవచ్చు, ఇది ఆప్షనల్. when condition, ఇది ఆప్షనల్. ఓకే, for each row begin ఫస్ట్ మనం డిక్లేర్ అనేది ఆప్షనల్. ఓకే, డిక్లేర్ వేరియబుల్స్ begin end. ఓకే, సో end. సో ఇది మనకి ట్రిగ్గర్ సింటాక్స్. ఈ ఫర్ ఈచ్ రో యూజ్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఓకే రో లెవెల్ ట్రిగ్గర్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ రో లెవెల్ ట్రిగ్గర్. సో ఫర్ ఈచ్ రో యూజ్ చేస్తున్నామంటే దాని మీనింగ్ రో లెవెల్ ట్రిగ్గర్ అని. ఇది రో లెవెల్ ట్రిగ్గర్. సో ఇది కానీ యూజ్ చేయకపోతే అది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అవుతుంది. సో అసలు ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి, అసలు ఎట్లా కాల్ అవుతుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది లాజిక్. సో మనకి ఏవైతే లాజిక్ ఉన్నాయో దాంట్లో అది లాజిక్. ఓకే, ఓకే. ఇప్పుడు మనకి జనరల్ గా రియల్ టైంలో మనకి ట్రిగ్గర్స్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్ టేబుల్ ఉంది. ఓకే, స్టూడెంట్ టేబుల్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కాలమ్స్ క్రియేట్ చేద్దాం. లేదు ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్. ఓకే, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ లాగ్. ఓకే, స్టూడెంట్ లాగ్ టేబుల్ స్టూడెంట్ ఐడి. ఓకే, స్టూడెంట్ ఐడి. దాని తర్వాత మనకి
లాగ్ డేట్ స్టూడెంట్ ఐడి అవుతుంది నంబర్ డేటా టైప్ కామా లాగ్ డేట్ ఓకే ఇది మనకి డేట్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మ్యాథ్స్ వాటి మీద ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఓకే న్యూ మ్యాథ్స్ న్యూ సైన్స్ okay so new science new social ఓకే సో దీని మీద ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కాలం యాక్షన్ అని ఇచ్చాం ఇది వేర్ కేర్ 1 అని ఇచ్చాం ఓకే సో ఇప్పుడు ఇది ఒక టేబుల్ క్రియేట్ చేసాం ఓకే మనం ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసాం సో ఇప్పుడు ఒక ట్రిగ్గర్ రాద్దాం దీనిపైన ఇప్పుడు ఒక ట్రిగ్గర్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ ఓకే ట్రిగ్గర్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్గర్ కాబట్టి టీ ఇలా స్టార్టింగ్ ఇచ్చుకుంటాం ఓకే టీ టీ అండర్స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లాగ్ trigger name okay trigger name after or before them okay before update okay ఇక్కడ చూడండి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఓకే బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ మనకి ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు బిఫోర్ ఆఫ్టర్ తర్వాత on table before update on table name on table name ఏ టేబుల్ మీద ఇద్దాం స్టూడెంట్ టేబుల్ మీద ఇద్దాం ఓకే సో మనం స్టూడెంట్ టేబుల్ మీద ఏదైనా చేసేటప్పుడు మనం ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి ఫర్ ఈచ్ రో బిగిన్ సో బిఫోర్ అప్డేట్ ఇంకొకటి ఇక్కడ మన సింటాక్స్ లో ఇక్కడ ఆఫ్ ఓకే ఆఫ్ కాలమ్స్ ఓకే అంటే అప్డేట్ ఆఫ్ మనకి ఈ ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవ్వాలి అనేది కూడా మనం పెట్టుకోవచ్చు ఎలా అంటే మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాథ్స్ కి ఇద్దాం అప్డేట్ ఆఫ్ మ్యాథ్స్ ఆన్ స్టూడెంట్ ఓకే బిగిన్ insert into student log values okay, student into values సో మనకి ఇక్కడ ట్రిగ్గర్ లో రెఫరెన్సెస్ అంటాం ఓల్డ్ అండ్ న్యూ
ఓకే. సో ఓల్డ్ అండ్ న్యూ. సో అదేంటంటే మీకు చెప్తాను. సో మనకేం కాలమ్స్? ఫస్ట్ స్టూడెంట్ ఐడి ఉంది. సో మనం ఈ స్టూడెంట్ ఐడిలో న్యూ డాట్ ఓకే న్యూ డాట్ స్టూడెంట్ ఐడి కామా సెకండ్ కాలం ఏంది లాగ్ డేట్ సిస్ డేట్ కామా నెక్స్ట్ మ్యాథ్స్ న్యూ న్యూ డాట్ మ్యాథ్స్ ఓకే సైన్స్ ప్రెజెంట్ నల్ ఇద్దాం. నెక్స్ట్ సోషల్ నల్ ఇద్దాం. యాక్షన్ సో మనకి యాక్షన్ ఏంటి? అప్డేట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇచ్చాం. ఓకే సో అప్డేట్ ఎండ్. టూ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిందా? ఓకే ఓకే సో ఇప్పుడు మనం ట్రిగ్గర్ క్రియేట్ చేసాం. ఓకే సో ఇప్పుడు మనం ట్రిగ్గర్ క్రియేట్ చేసాం. సో ఎప్పుడైనా మీరు క్రియేట్ చేసిన ట్రిగ్గర్ చూసుకోవాలంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే 2 మెథడ్స్ ట్రిగ్గర్ చూసుకోవడానికి. ట్రిగ్గర్స్ కింద ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇంకోటి టేబుల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి టేబుల్స్ కూడా ఉంటాయి. ఈ టేబుల్స్ లో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ట్రిగ్గర్ ఏ టేబుల్ మీద క్రియేట్ చేసాం? ఆన్ అని ఉందా? ఆన్ అని ఉందా? స్టూడెంట్ అంటే స్టూడెంట్ టేబుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే